జై శ్రీరామ్ అండి. ఇప్పుడు మనం భగవద్గీత 10వ అధ్యాయం విభూతి యోగంలోని 11వ శ్లోకాన్ని నేర్చుకుందాం. ఈ శ్లోకాన్ని చిన్న చిన్న పదాలుగా చేసి నేను 2 సార్లు చెప్తానండి. మొదటిసారి మీరు విని రెండవసారి నాతో పాటు చెప్పండి. తేషామే వానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మ భావస్థః జ్ఞానదీపేన భాస్వతా. ఇక్కడ పదాలుగా విడదీసినప్పుడు తేషాం ఏవ అనుకంపార్థం, తేషాం ఏవ అనుకంపార్థం. ఇక్కడ అసలు నేను ఈ ఖాళీలు లేకుండా కలిపి రాయాలండి. ఇలా రాశాను. ఇక్కడ అహం అజ్ఞానజం, ఇక్కడ నాశయామి ఆత్మభావస్థః, ఇప్పుడు మళ్ళీ చెప్పుకుందాం. తేషామే వానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మ భావస్థః జ్ఞానదీపేన భాస్వతా. ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒక్కొక్క లైను నేను 2 సార్లు చెప్తానండి. ఇది కూడా మొదటిసారి మీరు విని రెండవసారి నాతో పాటు చెప్పండి. తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మ భావస్థః జ్ఞానదీపేన భాస్వతా. ఇప్పుడు మళ్ళీ తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మ భావస్థః జ్ఞానదీపేన భాస్వతా. ఇప్పుడు ఈ శ్లోకాన్ని నేను 3 సార్లు చెప్తానండి. మీరు కూడా నాతో పాటు చెప్పండి. తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మ భావస్థః జ్ఞానదీపేన భాస్వతా. తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మ భావస్థః జ్ఞానదీపేన భాస్వతా.
తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థః జ్ఞానదీపేన భాస్వత. జై శ్రీరామ్. హరే రామ